10 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన తెలంగాణ అనేక అవరోధాలను అధిగమించి అన్ని రంగాల్లోనూ అద్భుతాలను ఆవిష్కరిస్తూ దూసుకుపోతోంది. వాటిలో ముందు వరుసలో నిలుస్తోంది తెలంగాణ వైద్య రంగం. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తం చేసి చేతులు దులిపేసుకున్నాయి. తెలంగాణలో ఒకనాటి గొప్ప దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ, నీమ్స్ తదితర వైద్యశాలలు నిర్లక్ష్యానికి గురై నిస్తేజమయ్యాయి. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అతి స్వల్ప వ్యవధిలో వైద్య ఆరోగ్య రంగాన్ని విస్తృతపరిచింది. వైద్య సేవల ప్రమాణాలను పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను పెంచుతూ నూతన దవాఖానాలను నిర్మిస్తూ తొలి అడుగు వేసింది. నీమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖానాలను కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దింది. వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తించి మెరుగైన చికిత్స అందించగలిగితే అనేక ప్రయోజనాలుంటాయి. రోగికి అవస్థ తప్పడంతో పాటు ఆర్థిక భారం తప్పుతుంది. ప్రభుత్వంపై, వైద్య రంగంపై ఒత్తిడి తగ్గుతుంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిలో వైద్య సేవల కోసం రికార్డు సమయంలో ఏకంగా 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించిన ప్రభుత్వం వీటి ద్వారా 60 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా జరిపిస్తోంది. ఆటో అనలైజర్లు, డిజిటల్ ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్లు, 2D ఎకో, మామోగ్రామ్, హై ఎండ్ డయాగ్నోస్టిక్స్ పరికరాలు ఈ హబ్లో అందుబాటులో ఉంటాయి. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ పరీక్షలను కూడా నిర్వహించేలా వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్య 102కు పెంచింది. ములుగు, ఏటూరు నాగరంలో కూడా డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటుంది. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్, ఉచిత బస్ పాస్ కూడా ఇస్తుంది. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత అవసరమయ్యే మందులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా జీవితకాలం అందిస్తుంది. రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 12,000 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో 10,000 మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తుంది. కేవలం డయాలసిస్ కోసమే ప్రభుత్వం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నది. నీమ్స్ దవాఖానాలో 150 మిషన్లతో దేశంలోనే అతిపెద్దదైన డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. తీవ్రమైన అనారోగ్యాలకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. రాష్ట్రంలోని 90 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్లో విలీనం చేయడంలో ఒక్కో కుటుంబానికి గరిష్ట కవరేజ్ పరిమితి 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెరిగింది.
మే 2023 వరకు 15,39,994 మంది ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 6,82,359 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఈజేఎస్ పథకాల్ని అమలు చేస్తున్నది. ఇందుకోసం వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటిలో ప్రాథమికంగా వైద్యం, మందులు అందిస్తూనే అవసరమైన వారికి పెద్ద దవాఖానాల్లో ఉచిత వైద్యానికి రెఫర్ చేస్తున్నారు. అంబులెన్సులు అత్యవసర పరిస్థితుల్లో రోజు ప్రమాదాల బారిన పడిన అనేక మందిని దవాఖానాలకు చేరుస్తూ ప్రాణాలను కాపాడుతున్నాయి. 2014లో 321గా ఉన్న 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెంచింది. నాడు ఫోన్ చేసిన 30 నిమిషాల్లో అంబులెన్స్ చేరితే నేడు ఆ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించింది. 2023 మే నాటికి 43,94,413 మందికి సేవలందించగా ప్రభుత్వం 632.17 కోట్లు ఖర్చు చేసింది. సంకల్పం మంచిదైతే మంచి ఫలితాలు అవే వస్తాయి అనే ఆర్యోక్తిని నిజం చేస్తూ మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం అద్భుత ఫలితాలను సాధిస్తోంది. భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు ఆటంకంగా ఉన్న పోషకాహారం, ఇమ్యునైజేషన్ లోపాలను అధిగమించేందుకు కేసీఆర్ కిట్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కేసీఆర్ కిట్తో మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనవసర సిజేరియన్ ప్రసవాలకు అడ్డుకట్టపడడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సానుకూల పరిణామాలతో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ పుట్టుకింకా భారమోదులే కన్నోళ్ళకి కేసీఆర్ కిట్టు బహుమతి అందే పసివాళ్ళకి. జన్మనివ్వడం స్త్రీకి ప్రకృతి ఇచ్చిన ప్రత్యేక వరం. కానీ 50% మంది మహిళలు మాత్రమే గర్భధారణ సమయంలో సరైన వైద్య సేవలు పొందుతున్నారు అన్నది అక్షర సత్యం. సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, సరైన వసతులు లేక అపరిశుభ్రమైన, అనారోగ్యకరమైన వాతావరణంలో ప్రసవించడం, పౌష్టికాహార లోపం, ఆస్పత్రుల్లో ప్రసవించకపోవడం, రక్తహీనత వంటివి ఇతర కారణాలు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక, అటు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక బడుగు బలహీన వర్గాల మహిళలు గర్భధారణ సమయంలో రకరకాల సమస్యలను ఎదుర్కొనేవారు. దీనివల్ల ప్రసవ సమయంలో మాతా శిశు మరణాలు సంభవించేవి. సమైక్యాంధ్ర పాలకుల పాపాలకు ప్రతిఫలంగా తెలంగాణలో వైద్య ఆరోగ్యం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురైంది. మొత్తం ఆరోగ్య రంగం ప్రైవేటు చేతుల్లోకి వెళుతోన్న దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ రూపంలో అద్భుతమైన నాయకత్వం లభించింది. కేసీఆర్ మిగతా రాజకీయ నాయకుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. అంతకన్నా సృజనాత్మకంగా పథకాలను రచిస్తారు. ఆయన ఏమి చేసినా అందులో మానవీయ కోణముంటుంది. ప్రజలకు మేలు చెయ్యాలనే తపన ఉంటుంది. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో మాతా శిశు మరణాలను తగ్గించడం అత్యంత ఆవశ్యకం అని భావించింది ప్రభుత్వం. అందుకు సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడమే సరైన పరిష్కారమని గుర్తించి ఓ సరికొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.
మాతా శిశు ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఆ ప్రతిష్టాత్మక పథకమే కేసీఆర్ కిట్. 2017 జూన్లో ఈ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. గర్భం దాల్చిన ప్రతి మహిళకు, పుట్టిన బిడ్డకు 9 నెలల దాకా తల్లి బిడ్డల సంరక్షణే ధ్యేయంగా ఈ పథకం రూపొందించబడింది. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖానాలో ప్రసవమై ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. దీంతోపాటు తల్లి బిడ్డకు అవసరమయ్యే 16 రకాల వస్తువులను కిట్ రూపంలో అందిస్తున్నది. నేడు ₹1,000 విలువ చేసే ఈ కిట్టులో బిడ్డకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్, దోమతెర, చిన్న బెడ్, 2 బేబీ డ్రెస్సులు, తల్లికి 2 చీరలు, టవళ్లు ఉంటాయి. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవానంతరం కూడా తల్లి బిడ్డలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు, ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్లను కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తోంది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతి చేయించుకున్న వాళ్లకు ఈ పథకం అమలవుతుండడంతో పేదింటి ఆడపడుచులే కాదు, పెద్దింటి ఆడబిడ్డలు కూడా సర్కారీ దవాఖానాల వైపు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 30 నుంచి 54% పెరిగింది. నా పేరు సుప్రియ. నాకు 2 పాపలు. ఇద్దరికి కేసీఆర్ కిట్ వచ్చింది. 13,000 పడ్డాయి ఇద్దరికి. కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు వచ్చిన సందర్భంగా నాకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఎంతో ఆదుకున్నారు. దానివల్ల నాకు ఎంతో ఉపయోగమైంది. సీఎం కేసీఆర్ గారికి నాకు కృతజ్ఞతలు. గర్భిణీలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టింది. వైద్య సిబ్బంది గర్భిణీలను పరీక్షల కోసం సమీపంలోని ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్లి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. ప్రసవ సమయంలోనూ 102 వాహనంలో దవాఖానాకు తీసుకువెళ్లి ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటి వద్ద దిగబెడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 300 వాహనాలను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రతి నెల సగటున 1,00,000 మందికి సేవలందిస్తున్నాయి. అన్ని సబ్ సెంటర్లలోనూ ఏఎన్ఎంలకు ట్యాబ్లు అందజేసి ఆన్లైన్ ద్వారా మాతా శిశురక్షణ వివరాలు పొందుపరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. అనతి కాలంలోనే దేశంలోనే ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఓవైపు కేసీఆర్ కిట్లు, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తూ మరోవైపు దవాఖానాల్లో వసతులు పెంచడం, ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో అమ్మలు సురక్షితంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అత్యల్ప ప్రసూతి మరణాలు నమోదవుతోన్న రాష్ట్రాల జాబితాలో 2014లో 8వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు కేరళ, మహారాష్ట్ర తర్వాత 3వ స్థానానికి చేరుకుంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఎంఎంఆర్ సుమారు 46% తక్కువగా నమోదైంది. సీఎం కేసీఆర్ దార్శనికతకు, ప్రజల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానమని ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసకబారిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తోంది. తొలి దశ విజయం స్ఫూర్తితో రెండవ దశ కంటి వెలుగు నేత్ర వైద్య శిబిరాలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నది. కంటి చూపు సమస్యల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్నది. కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆగస్టు 2018లో కంటి వెలుగు మొదటి విడత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 1,54,00,000 మందికి పరీక్షలను నిర్వహించి 40 లక్షలకు పైగా కళ్లద్దాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. జనవరి 2023న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 38,54,000 మందికి కంటి అద్దాలు అందించారు. ఇందులో 21,46,000 మందికి రీడింగ్ అద్దాలు, 17,08,000 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తమ తమ రాష్ట్రాల్లోనూ కంటి వెలుగును అమలు చేస్తామని ప్రకటించారు. మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవాసన దశకు చేరిన పేషెంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ చివరి రోజును ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు 33 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో 5వ వంతు తెలంగాణలోనే ఉన్నాయి. పాలియేటివ్ కేర్ అంటే పేషెంట్ కంఫర్ట్ ఉండాలి, పేషెంట్ ఫ్యామిలీకి కంఫర్ట్ ఉండాలి, ట్రీట్మెంట్కి టైం ఎక్కువగా పడుతుంది. తెలంగాణ చాలా లక్కీ స్టేట్. తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగానే పనిచేశారు పాలియేటివ్ దాంట్లో. పాలియేటివ్ కేర్లో మెయిన్ థింగ్ అంటే వాలంటీర్స్ చాలా మంది పనిచేస్తారు. పేషెంట్స్ వాలంటీర్స్కి అప్రోచ్ అవ్వచ్చు. నర్సెస్ ఉన్నారు, తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. ఏ టైంకి ఎట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళ కాంటాక్ట్లో ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కేవలం 700. పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతో పాటు డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 2016లో సిద్దిపేట, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేటలో 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లు 1640కి పెరిగాయి. 2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండాలలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఇక ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాల్పల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్లలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించి దేశ వైద్య రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు సీఎం కేసీఆర్. వీటి ద్వారా అదనంగా మరో 900 సీట్లు జతయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 4440 మెడికల్ సీట్లు అందుబాటులోకొచ్చాయి. త్వరలోనే మిగిలిన జిల్లాలలో కూడా వైద్య కళాశాలలు రాబోతున్నాయి. అంటే తెలంగాణలో మొత్తంగా 10,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతి 1,00,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో
తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండగా సగటున 7.5 పీజీ సీట్లతో 2వ స్థానంలో నిలిచింది. 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది. రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలల ఏర్పాటుతో ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాల్సిన దుస్థితి తప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివే అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే వారి స్వప్నాలను సాకారం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉండడం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను చాటుతోంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్ లో ఓవరాల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 3వ స్థానంలో నిలవగా, పురోగతిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం తెలంగాణ వైద్య ఆరోగ్య రంగ ప్రగతిని చాటి చెబుతోంది. మొత్తం మీద సర్కారు వైద్యమంటే సబ్బండ వర్గాల సంక్షేమ వైద్యంగా కేసీఆర్ ప్రభుత్వం చాటి చెబుతూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నది.